ఎటువంటి చెవులంట? దురద చెవులు. ఎటువంటి చెవులు అంటే కల్పన కథలు వినేటువంటి చెవులు. అంటే వారికి ఎంతసేపు ఏం కావాలి అంటే అనగనగనగనగనంట ఒక అడవి ఉందంట, లేకపోతే అనగనగా ఒక రాజుగారు ఉన్నారంట, ఆ రాజుగారికి 7 కుమారులు ఉన్నారంట, లేకపోతే అనగనగా ఒక పెట్టు ఉందంట, ఒక చెట్టు ఉందంట. ఇలా కల్పనా కథలు చెప్పడం అయితే ఆ బాగా చెవులు చాటలుగా చేసుకుని వింటారు. యేసుక్రీస్తు కంటే ముందు 6 నెలల ముందు పుట్టి సువార్త ముందు ప్రకటించిన దైవజనుడు ఎవరంటే బాప్తిస్మమిచ్చు యోహాను. ఆయన బాధపడతారో, లేకపోతే నా మీద తిరగబడతారో, లేకపోతే నన్ను ఈ ఊరి నుంచి వెళ్ళగొడతారో అని ఆలోచన చేయకుండా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సూటిగా బోధించేవాడు. దేవునికి స్తోత్రం. అక్కడ సామాన్యుడని కానీ, అధికారి అయిన కానీ, లేకపోతే మామూలు వ్యక్తిని కానీ, రాజు అయిన కానీ చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా దేవుని వాక్యము చేత గద్దించేవాడు, హెచ్చరించేవాడు. ఎందుకు ఆయన తలనరికేశారు అంటే ఒక రాజుగారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ హేరోదు రాజా, నువ్వు చేస్తున్నది పాపం, నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు, నువ్వు వ్యభిచారం చేస్తూ ఉన్నావు అని చెప్పగానే అవకాశం చూసి ఆయన తల నరికేశారు. ఈరోజు గద్దించి హెచ్చరించి